మహాగణుడును మహోన్నతుడును భూమి ఆకాశాలకు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ సాక్ష్యాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ నిలబడటానికి అర్హత లేని వాడిని, రోతులు తిన్నటువంటి పందికైనా ఇలువందేమో కానీ నా బ్రతుకు మాత్రం ఇలువలేదు. ఇలువలేనటువంటి నా బ్రతుకు ఇలువనిచ్చి మీ అందరితో కలిసి ఆయన ఆరాధించేటువంటి భాగ్యాన్ని ప్రభు ఇది నాకు ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత కులాలతో పని లేదు, కానీ కేవలం మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. నేను కాపుల కులానికి చెందిన వాడిని. మాది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ఏరుపల్లి అనే చిన్న గ్రామం. నా పేరు బద్దిరెడ్డి శ్రీనివాసరావు. మాది ఇటుక బట్టి వ్యాపారం చేశాం కనుక అందరూ బట్టి శ్రీను అని నన్ను పిలుస్తారు. యేసుక్రీస్తు ప్రభువుని నేను ఎందుకు అంగీకరించాను, యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో చేసినటువంటి అద్భుతం ఏంటి, ఆయన ఎటువంటి జీవితాన్ని ఏ విధంగా మార్చగలడు అనేది నేను చెప్పబోయేటువంటి సాక్ష్యం. నిరాశ కలిగినటువంటి నా బ్రతుకులో ఆశాజ్యోతిగా వచ్చి నా జీవితాన్ని వెలిగించి నాకు ఒక నీడనిచ్చి ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు తీసుకొచ్చాడు. దీని సాక్ష్యం చెప్పే ముందు ఓ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అనంతరం వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ సాక్ష్యాన్ని నేను ప్రారంభిస్తాను. నీవే నాకు తండ్రివి కాదా, నీవే నాకు తల్లివి కాదా, నీవే నాకు తండ్రివి కాదా, నీవే నాకు తల్లివి కాదా. Thank you.
నీవే నాకు తండ్రివి కాదా, నీవే నాకు తల్లివి కాదా, నీవే నాకు తండ్రివి కాదా, నీవే నాకు తల్లివి కాదా. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నిలబట్టే అర్హత లేని వాడిని, నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనుని తండ్రి, కరుణించి కనికరించి మీరే మాట్లాడండి. ఆటంకపరిచే ప్రతి విధమైన అంధకార శక్తిని నజరేయుడనే యేసు నామములో బంధిస్తున్నా. నీ అగ్ని మా చుట్టూ ప్రాకారంగా పెట్టి మహిమ ఘనత ప్రభావాలను మీకే ఆరోపిస్తూ మీరే పొందమని నజరేయుడనే యేసు నామాన్ని అడుగుచున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడు అయిన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలులకు రక్షణ కలుగును. అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మింగివేయుచున్నది. సిగ్గునొందిన వారమై సాగిలపడుతుము రండి, మనము కనపడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వెనక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుడిక్కడ భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదనని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎవరు భ్రష్టులు అంటే కొండల మీద జరిగేటువంటి ఘోష మోసకరమని తెలుసుకోకుండానే భ్రష్టుని అయిపోయాను నేను. మాది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ఏరుపల్లి అనే చిన్న గ్రామం. ఏరుపల్లి గ్రామంలో మాది ఇటుక బట్టి. మా తాతయ్య గారికి మా అమ్మ మా పిన్ని ఇద్దరు ఆడపిల్లలండి. మగపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం. మగపిల్లలు లేని కారణంగా పుట్టినప్పటి నుంచి కూడా నన్ను అమ్మమ్మ గారింటి దగ్గర అట్టె పెట్టుకొని చాలా అల్లారు బుద్ధిగా పెంచారు మా తాతయ్య గారు. మా తాతయ్య గారి ఆస్తి 23 గుంచాల చేను, 40 కాసులు బంగారం, కొంత డబ్బు, 4 జతల ఎడ్లు బళ్ళు, పెద్ద ఇటుకు బట్టి మాకు ఉండేది. ఆ ప్రాంతాల నుంచి 60-70 మంది వరకు కూడా వచ్చి మా బట్టీలో పనిచేస్తూ ఉండేవారు. మా నాన్నగారిది అయితే అదే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం ఇటుకాయలపల్లి అనే గ్రామం. దాదాపు 95 ఎకరాల ఆస్తి మా నాన్నగారికి ఉండేది. కోడి పందాలు, వ్యభిచారం, పేకాట, తాగుడైన వ్యసనాలకి తన ఆస్తినంతటిని కూడా పాడు చేసుకున్నారండి. నేను పుట్టినప్పటి నుంచి కూడా తాతయ్య గారింటి దగ్గర పెరిగాను. తాతయ్య గారు పూజించేటువంటి దేవుళ్ళని దేవతల్ని పూజిస్తూ ఆయన చేస్తున్నటువంటి భక్తి అంతా చేస్తూ ఉన్నాయి. నేను చాలా విగ్రహాల దిక్కుని. నేను చదువుకునేటప్పుడు కనపడిన ప్రతి చెట్టు దగ్గర ఆగి ఆ చెట్టుకున్నటువంటి మొగ్గలన్నీ కోసి ఒక కుండలో వేసి ఆ విడిచిన తర్వాత ప్రతి దేవుడి ఫోటోకి దేవత ఫోటోకి పెట్టి నేను పూజలు చేస్తూ ఉండేవాడిని. నాకు అందరు దేవుళ్ళన్న ఇష్టమే, అందరు దేవతలన్న ఇష్టమే, కానీ నాకు నచ్చిన దేవుడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు అంటే నాకు చాలా కోపం. యేసు ప్రభు అంటే నాకు చాలా ద్వేషం. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంటేనే నాకు చాలా అసహ్యం. ఎందుకు యేసు ప్రభు అంటే ఇంత కోపం, ఎందుకు యేసు ప్రభు అంటే ఇంత ద్వేషం అంటే ఏ పాస్టర్ గారు మీటింగులు పెట్టినా వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి మాటలు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటారండి. యేసు ప్రభు తప్ప దేవుళ్ళు లేరు అంటారు. యేసు ప్రభు ఒక్కడే దేవుడైతే మేము పూజించే దేవుళ్ళందరూ, యేసు ప్రభు ఒక్కడే దేవుడైతే మేము పూజించే దేవతలందరూ అని వారిని అడిగితే వారు అనేవారు, మీరు పూజించే అన్ని రాళ్ళు, అట్లకి నోరు ఉంటుంది కానీ మాట్లాడు, చెవులు ఉంటాయి కానీ ఆలకించవు, చేతులు ఉంటాయి కానీ ఆదరించవు అని వాళ్ళు చెబుతూ ఉండేవారు. ఆ మాటలు నాకు చాలా కోపం వచ్చేది. మా దేవుళ్ళను బొమ్మలు అంటున్నారు, మా దేవుళ్ళను రాళ్ళు అంటున్నారు, అసలు మీ దేవుడే దేవుడు కాదు. యేసు ప్రభు అంటే అంతరాణాల దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, తక్కువ జాతుల దేవుడు అని చాలా ఏళన చేసేవాళ్ళని. కోటాలు పెట్టే గాడికి వెళ్ళి మైకులు కట్టించేసి
పాస్టర్ గారిని బూతులు తిట్టి కర్ర పట్టుకొని కొట్టడానికి వెళ్ళేవాడిని. బైబిల్ పట్టుకొని వస్తున్న ప్రతి చెల్లిని కూడా అనరాని మాటలు అన్నటువంటి దౌర్భాగ్యమైన వ్యక్తిని నేను. ఈ పాపిష్టి నోటితో యేసు ప్రభాని ఒక్కరోజు కూడా నేను ఆయన్ని పిలవలేదండి. తాతయ్య గారు పూజించే దేవుళ్ళని దేవతల్ని పూజిస్తుండగా తాతయ్య గారు మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఇటుక బట్టి మెయింటింగ్ చేయడానికి నేను చిన్నపిల్లవాడిని కనుక మా చిన్నాన్న గారిని తీసుకొచ్చి ఇటుక బట్టి మెయింటింగ్ అప్పగిస్తే 1 నెలల వ్యాపారం చేసేసరికి ఆ బట్టీలో లాస్ వచ్చిందని మా అమ్మమ్మ గారు దెబ్బలాడితే ఆయన వెళ్ళిపోవటం జరిగిందండి. ఒకరోజు రాత్రి 8:30, 9 గంటల ప్రాంతంలో మా అమ్మమ్మ గారు నాతో అంటున్నారు, నేను చూస్తే ఆడదాన్ని, నువ్వు చూస్తే చిన్నపిల్లవాడివి, ఈ వ్యాపారాన్ని మనం ఎలా చేయగలం, ఎలాగైనా సరే మీ నాన్నగారిని బ్రతిమాలు తీసుకొద్దాం, అమ్మ నాన్న చూసుకుంటారు వ్యాపారాన్ని అని చెప్పినప్పుడు ఉదయాన్నే వెళ్ళి మా నాన్నగారిని బ్రతిమాలి తీసుకొద్దాం అని అనుకున్నాం. అయితే ఆ రాత్రి 12:30, 1 గంట సమయంలో మాకు కౌరు వచ్చింది, మా నాన్నగారు అక్కడ గుండె నొప్పితో మరణించారని. నాకు ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. నాన్నగారి కార్యక్రమం అంతా అయిన తర్వాత అమ్మని, తమ్ముడిని, చెల్లెల్ని కూడా ఏర్పల్లి గ్రామం తీసుకురావడం జరిగిందండి. మా అమ్మగారు అయితే 8వ తరగతి చదువుకున్నారు. ఇటుక బట్టి పొద్దులన్నీ కూడా ఆమె వేసుకుండేది. నన్ను ఒక మేస్త్రి గారు సైకిల్ మీద తీసుకెళ్ళి ఆ రామచంద్రపురంలో ఉన్న తాపీ మేస్త్రులందరికీ పరిచయం చేసి, ఫలానా సూరన్ గారు మనవుడండి, ఈ బాబే వాళ్ళకి ఆధారం అండి, పెద్దవారు ఎవరూ లేరండి, ఎలాగైనా వ్యాపారాన్ని మీరే డెవలప్ చేయాలండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి తాపీ మేస్త్రులందరూ ఇటుకేయించుకొని డబ్బులు పొట్లం కట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళి బాబుని ఇచ్చేవారు. కొంతమంది అయితే తాగేసి తిట్టేవారు, డబ్బులు అడిగితే కొట్టేవారు కూడా. అలా చిన్న వయసులోంచే నేను వ్యాపారాన్ని చేస్తున్నాను. మేము రైస్ మిల్ దగ్గర నుంచి ఊక పట్టుకొస్తాం ఇటుక కాల్చడానికి. ఆ మిల్లర్స్ ఒక దినాన్ని ఏమన్నారంటే, ఇంకా 2 ఏళ్ల బొల్లుకి మేము ఊక ఇవ్వటలేదు బాబు, ఏదైనా ట్రాక్టర్ అయినా కొనుక్కోండి, లేకపోతే ట్రాక్టర్ అయినా అద్దెకి తెచ్చుకోండి అని చెప్పినప్పుడు 86వ సంవత్సరంలో మా దగ్గర ఉన్నటువంటి ఎడ్లు బళ్ళు అమ్మేసి కొంత డబ్బు తీసుకొని 86వ సంవత్సరంలో ఒక ట్రాక్టర్ కొనుక్కోవడం జరిగిందండి. ఆ ట్రాక్టర్ కొన్నాక నుంచి కూడా ఇంకా నేను విగ్రహారాధన చేయటం ప్రారంభించాను. ప్రతి శుక్రవారం ఆ ట్రాక్టర్ కడిగించి పసుపు బొట్టులు పెట్టి, నిమ్మకాయలు కట్టి, దండలేసి, కొబ్బరికాయలు దిగదుడిసి కొట్టి ఎన్నో పూజలు చేసి ఆ ట్రాక్టర్ పని మీదకి పంపిస్తుంటే ఆ రోజే టైర్ పేలిపోవటమో, గేర్ బాక్స్ పగిలిపోవటమో, ఎక్కడో చోట బండి ఆగిపోతూ ఉండేది. ఆగిపోయినటువంటి ఆ బండి రిపేర్ చేయించడానికి రామచంద్రపురం తీసుకెళ్తే అక్కడ కొంతమంది మెకానికల్ నాకు పరిచయం అయ్యారు. వారి ద్వారా ఒక అలవాటు కూడా నాకు పరిచయం అయింది. అతి చిన్న వయసులోనే తాగుడనే వ్యసనానికి నేను బానిసనయ్యాను. ఈ రోజుల్లో చిన్నపిల్లలు వెళ్ళిన బ్రాందీ షాప్ దగ్గర చేసాలు ఇస్తున్నారు, కానీ చిన్నవాడినైనా నాకు ఇచ్చేవారు కాదు. మా బట్టీలో పనిచేసే వ్యక్తి చేత నేను మందు తెప్పించుకుంటే మా అమ్మగారికి తెలిసిపోతుందని బయట ఉన్న వ్యక్తిని పిలిచి అతనికి తాగినంత పోయించి కొన్ని డబ్బులు ఇచ్చి ఒక కాయ తెచ్చి పెట్టండి, అసలు మొత్తం అంటే ఎలా ఉంటుందో చూద్దాం, తిమ్మిరంటే ఎలా ఉంటుందో చూద్దాం, దాని రుచి ఎలా ఉంటుందో చూద్దామని సరదాగా ఒక కాయ తెప్పించుకొని ఒక మూత మందు మాత్రం నేను తాగి కతిమదంతా అతనికి ఇచ్చేసేవాడినండి. అలా సరదాగాని మూత మందుతో మొదలుపెట్టిన తాగుడు చివరికి నా జీవితాన్ని తినేసింది. ఒక రాత్రి పగలు 3 పుళ్ళుల వరకు నేను తాగేసేవాడిని. నేను గొప్ప చెప్పటం లేదు. 1600 రూపాయలు ఖరీదు చేసే సీసా కాడి నుంచి 10 రూపాయల బ్యాటరీ సారా దాకా, పనికిమాల సారా దాకా అన్ని రకాలు తాగినటువంటి దౌర్భాగ్యపు జీవితం నాది. రోజుకు 13, 14 జరదాకి నీళ్ళు అవ్వటం, అర్ధరాత్రి 1 గంట దాకా ఇష్టానుసారంగా తిరిగి ఒక పంది డ్రైనేజీలో ఏ విధంగా దొర్లుతుందో అలా దొర్లినటువంటి వ్యక్తిని. అర్ధరాత్రి 1 గంట దాకా తిరిగి ఆ మొత్తం ఎక్కువైపోయి రోడ్డు మీద పడుతున్నానో తెలిసేది కాదు, డ్రైనేజీలో పడుతున్నానో కూడా తెలిసేది కాదండి. అలా పడిపోయి ఉంటే ఎవరైనా మా ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి పలానా చోట పడిపోరండి అని చెబితే మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు రిక్షా తీసుకొని రోడ్డు మీద ఉన్నటువంటి చెత్త గుట్టలన్నీ ఎత్తుక్కుంటూ వచ్చేవారండి. ఏదో చెత్త గుట్ట చాటిన పొడవున నన్ను రిక్షాలో వేసుకెళ్ళి స్నానం చేయించి మంచం మీద పడుకోబెట్టి నా మంచం చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉండేవారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారితో చాలా చిత్రహింసలు అనుభవించింది. మా నాన్నగారితో చాలా బాధలు అనుభవించింది. నాన్నగారు చనిపోయారన్న బాధతో ఉంది. పిల్లలమైన మమ్మల్నైనా చూసుకొని ఆనందంగా బ్రతుకుదాం అనుకున్న ఆ తల్లికి నిరాశ మిగిల్చినటువంటి దౌర్భాగ్యపు కొడుకు నేను. ఆ రాత్రి మా అమ్మ ఏడుస్తుంటే అనేవాడిని, నీ మీద ఉంటామా, చెల్లి మీద ఉంటామా, తమ్ముడి మీద ఉంటామా, రేపు నుంచి తాగనమ్మా, ఉప్పుడుగా ఉంటానమ్మా, శుభ్రంగా ఉంటానమ్మా, గౌరవంగా బ్రతుకుతానమ్మా అని ఆ రాత్రి చాలా ఒట్లు వేసేవాడినండి. పొద్దున్న లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని బయటకు వచ్చేటప్పుడు అనుకునేవాడిని, అమ్మ మీద ఒట్టేసాను కదా ఈ రోజు నుంచి తాగకూడదు, తమ్ముడి మీద ఒట్టేసాను కదా ఈ రోజు నుంచి తాగకూడదు, చెల్లి మీద ఒట్టేసాను కదా ఈ రోజు నుంచి తాగకూడదు,
శుభ్రంగా బ్రతకాలి, నీతిగా ఉండాలని అనుకునేవాడిని. కానీ ఆ శుభ్రంగా ఉండటం నా వల్ల అయ్యేది కాదండి. కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్లుగా, కుక్క కక్కిడి దానికి ఆశించినట్లుగా నా బ్రతుకు మళ్ళా సారా కొట్లు అమ్మడాన్ని వెళ్తూ ఉండేది. అప్పుడు నాకు బంధువులు కూడా చాలా మంది ఉండేవారు. మీ తాతకి ఇదవుతాను అదవుతానని లేనిపోని వరుసలు కలిపి నెలల తరబడి మా ఇంటికి తినేవారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మంచి బట్టలు కూడా పెట్టి పంపించేవాడిని. అలాగే నాకు స్నేహితులు కూడా చాలా మంది ఉండేవారు. సాయంత్రం అయ్యేసరికి బట్టేసి ఎక్కడున్నాడని 30-40 మంది స్నేహితులు నా కోసం ప్రతి సెంటర్లో కాస్త కూర్చుంటే, ప్రతిరోజు నేను ఖర్చు పెట్టుకునేది 1000 రూపాయలు అయితే వాళ్ళు ఖర్చు పెట్టేది రోజుకి 5-6 వేల రూపాయలు నేను ఖర్చు పెడుతూ ఉండేవాడిని. ఇష్టానుసారంగా తాగి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడిని. నా తల్లి అయితే ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. ఏ తాగుడు వల్ల అయితే నా భర్తను కోల్పోయానో, ఏ తాగుడు వల్ల అయితేనో నా జీవితం నాశనం అయిందో, ఏ తాగుడైన అలవాటు నా పిల్లలకి అవ్వకుండా పెంచాలనుకున్నానో అదే తాగుడికి బానిస అయిపోయాడు. చిన్న వయసులో ఎంత తాగుబోతు అయిపోయాడు, పేగిలి తినేస్తుంది. ఈ బాబు కూడా నాకు దక్కడని ప్రతిరోజు నా తల్లి ఏడుస్తూ ఉండేది. కనపడిన ప్రతి దేవుడికి మొక్కింది నేను మారాలని, శుభ్రంగా బ్రతకాలని. కనపడిన ప్రతి దేవతకి మొక్కింది. కనపడిన ప్రతి పంతులు గారి కాళ్ళు పట్టుకుంది. వాళ్ళు చేయమన్న పూజలన్నీ చేసింది. వాళ్ళు నొయ్యమన్న నోములన్నీ నోసింది. వాళ్ళు ఇవ్వమన్న దానాలన్నీ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి యంత్రాలు ఎన్నో తెచ్చి ఇంట్లో పెట్టింది. వాళ్ళు ఇచ్చినటువంటి రచనీకులు ఎన్నో తెచ్చి నా మొలను కట్టింది. కానీ నా బ్రతుకులో మాత్రం మార్పు రాలేదంటే. అలా ఉండగా మా అమ్మగారికి కొంతమంది సలహానిచ్చారు. పెళ్లి చేసేస్తే మీ అబ్బాయి మారిపోతాడండి, పెళ్లి చేయండి అని చెప్పినప్పుడు నాకు పెళ్లి చేశారు. ఒక బాబు పాప పుట్టారు. కానీ నా బ్రతుకులో మాత్రం మార్పు రాలేదంటే. నా పిల్లలు నాన్న అంటూ పిలిచేవారు. రెండు బాబుని ఇలా చేతులు చాపితే దగ్గర దాకా వచ్చి, నీ దగ్గర కొంపొచ్చేస్తుంది, మాకు వాంతులు అయిపోయేలా ఉన్నాయని ముక్కు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయేవారు. నాకు చాలా బాధ కలిగేది. కడుపున పుట్టిన పిల్లలను కూడా ఎత్తుకోలేని బ్రతికైపోయింది. ఎందుకు ఇలాంటి బ్రతకటం? బ్రతికితే శుభ్రంగా బ్రతకాలి, లేకపోతే సావాలనుకునేవాడిని. కానీ ఆ శుభ్రంగా బ్రతకటం మాత్రం నా వల్ల అయ్యేది కాదండి. నా భార్య బిడ్డలను కూడా నేను చాలా చిత్రహింసలు పెట్టాను. ప్రతిరోజు తాగి అర్ధరాత్రి వచ్చి నా భార్య మించి పిల్లల మించి కక్కేసుకుంటుంటే ఇల్లు కడుక్కొని స్నానాలు చేసి బయట కూర్చొని తెల్లవారులు కూడా మా కర్మ ఇంతే అని ఏడ్చిన రోజే తప్ప ఏడన రోజంటూ నా జీవితంలో ఏమాత్రం కూడా లేదండి. పెళ్ళైనా కానీ పిల్లలు పుట్టినా కానీ నా బ్రతుకులో మాత్రం మార్పు రాలేదు. అలా ఉండగా మరికొంతమంది మా అమ్మగారికి సలహానిచ్చారు. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే తాగుడు మానేస్తారండి, అయ్యప్ప మాల వేయించండి మీ అబ్బాయితో అంటే 25,000 రూపాయలు ఇచ్చి 2 సంవత్సరాలు నా చేత అయ్యప్ప మాల వేయించింది మా అమ్మ. 2 సంవత్సరాలు నేను అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్ళాను. ఇంకా చాలా యాత్రలు తిరిగాను. ప్రతి యాత్రలో ఉన్న దేవుడి ఫోటో దేవత ఫోటో తెచ్చుకొని మా ఇంటికడ పెట్టి నేను పూజలు చేస్తూ ఉండేవాడిని. మాల మెల్ల ఉండని చెప్పు చాలా బాగుండేవాడిని. మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేస్తూ ఉండేవాడిని. మాలలో ఉండగా శ్రీను స్వామి నమస్కారం అనే వ్యక్తులు తాగేసి పడిపోయి ఉంటే ఏదో బతికింతే అని ఉమ్ములూసుకుంటూ వెళ్తూ ఉండేవారు. అలా కూడా నా బ్రతుకు మారకపోతే మరికొంతమంది మా అమ్మగారి దగ్గరికి వచ్చి మరో సలహానిచ్చారు. అయ్యప్ప స్వామి మాల కాదండి, భవానీ మాల అయితే అగ్నితో సమానం, భవానీ మాల వేయించండి మీ అబ్బాయితో అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు నేను భవానీ మాల వేసుకున్నాను. పంతులు గారి దగ్గర మంత్రాలన్నీ నేర్చుకొని, పంతులు గారు లేకుండా పూజలన్నీ నేనే చేసేవాడిని. దాదాపు నా గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు నా దగ్గరికి వచ్చి ఈ కాళ్ళకి దండాలు పెట్టి పూజలు చేయించుకుంటూ ఉండేవారు. అలాగే గురుభవానిగా ఉండి అనేక మందికి మాలలు వేయిస్తూ నడి రోడ్డు మీద అట్టిడెప్పలతో మండపాలు కట్టించి నాకు నచ్చిన దేవుడి మీదల్లా దేవత మీదల్లా 80-90 భజన పాటలు రాసి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఒంటికాల మీద నాక్షం దొక్కిస్తూ భజనలు చేస్తూ ఉండేవాడిని. మాల తీయగానే మళ్ళా రెట్టింపు తాగేసేవాడిని. ఈలోగా తమ్ముడికి పెళ్ళి అయింది. నా బాధపడలేక తను ఏరే వెళ్ళిపోయాడు. ఓ చెల్లికి పెళ్లి చేశాను, పూర్తిగా కట్నం ఇవ్వలేదు. నా కుటుంబ ఖర్చులకి, నా వ్యసనాలకి, నా ఆస్తి కొంచెం నేను అమ్ముకుంటూ వచ్చేస్తున్నానండి. ఆకలన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాం, వస్త్రాలు లేవంటే వస్త్రాలు ఇస్తున్నాం, ధన సహాయం కావాలితే ధన సహాయం చేస్తున్నాం. ఎవరికి అన్యాయం చేస్తామని మనం ఎలా అయిపోతున్నాం అని నా తల్లి ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. అలాంటప్పుడు మరికొంతమంది వచ్చి అన్నారు, అసలు నీ కొడుకులిద్దరు విడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ పెద్ద కొడుకు తాగుబోతు అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? నీ ఆస్తి అంతా పోయి తిరిగి నువ్వు అప్పులు అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? నీ ఇల్లు వాస్తు బాగోలేదు, ఏదైనా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పినప్పుడు దాదాపు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సిద్ధాంతులు అనబడిన వారు చాలా మంది దగ్గరికి నేను వెళ్ళాను ప్రియులరా. అక్కడి నుంచి కొంతమంది సిద్ధాంతులు మా ఇంటికి వచ్చారు. ఒక ఆయన వచ్చి అంటున్నారు, ఈ ఇంటి చుట్టూ కట్టినటువంటి ప్రహారీ గోడ చాలా తేడాగా కట్టారండి, అందుకే మీరు ఇలా అయిపోతున్నారు. ఈ గోడ అంతా ఇప్పించి మళ్ళా
నేను చెప్పినట్లుగా కడితే మీరు బాగుంటారన్నారండి. ఆయన చెప్పినట్లుగా గోడంతా ఇప్పించి మళ్ళా కట్టించాను. ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయారు. అయినా కానీ నా జీవితంలో మార్పు అంటూ రాలేదు. మరో సిద్ధాంతి గారు వచ్చి, అసలు ఈ గుమ్మాలు కిటికీలు మిమ్మల్ని ఎలా పెట్టమని వాడు ఎవడండి, అందుకే మీరు ఇలా అయిపోతున్నారు, అందుకని కొన్ని గుమ్మాలు మూసేసి గోడలు తవ్వించి కొత్త గుమ్మాలు పెట్టించండి, ముందు పెట్టినటువంటి దారబంధాలు కిటికీలు గోడలు తవ్వించి పక్కకి జరిపించండి, అలా అయితే మీరు బాగుంటారన్నారండి. ఆయన చెప్పినట్లుగా చేశాను. ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయారు. అయినా కానీ నా జీవితంలో ఏ మార్పు కనిపించలేదు. మరో సిద్ధాంతి గారు వచ్చి అంటున్నారు, ఈ బేస్మెంట్లో ఉన్న మట్టి మంచిది కాదట, అందుకే మీరు ఎలా అయిపోతున్నారు, కనీసం ఈ సైన్యంలో ఉన్నటువంటి దేవుని గదిలో ఉన్న మట్టి అయినా తవ్వేసి కొత్త మట్టి పోయించండి, నేను ఒక యంత్రాన్ని ఇస్తాను అక్కడ పెట్టండి, నేను వచ్చి కొన్ని పూజలు చేస్తానన్నారండి. ఆయన చెప్పినట్లుగా ఈ సైన్యంలో దేవుని గదిలో ఉన్నటువంటి మట్టి అంతా తవ్వించి కొత్త మట్టి పోయించాను. ఆయన ఇచ్చిన యంత్రాన్ని అక్కడ పెట్టాను. ఆయన వచ్చి ఏవేవో పూజలు చేశారు. అయినా కానీ నా జీవితంలో మార్పు అంటూ రాలేదు. ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చేసుకుంటూ వస్తున్నానంటే బాగుపడాలని, శుభ్రంగా జీవించాలని, తాగుడు నుంచి విడుదల పొందాలని, నా కుటుంబాన్ని ఆనందంగా పెంచుకోవాలని వీళ్ళందరూ చెప్పినట్లుగా చేసుకుంటూ వస్తున్నాను. చేసే కొద్దీ నా బ్రతుకు దిగజారిపోయిందే తప్ప నా జీవితంలో మాత్రం ఏమాత్రం కూడా మార్పు రాలేదు. చివరికి రామచంద్రపురం ఉంటుంది దగ్గర జయనారాయణ గుడి అని ఉంది. అందులో పంతులు గారు ఉన్నారు. ఆయన చాలా బాగా చూస్తున్నారట. అందరూ అక్కడికే వెళ్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే కనీసం మీకు బాగుపడతారు, చివరికి ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తే ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళానండి. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన అంటున్నారు, ఏమీ లేదండి శ్రీని గారు, నరిని సూపుకి నల్లరాయన ఇచ్చులు పొద్దంటారు కదా, అలాగే మీ ఇంటికి నరగోస తలిగేస్తుంది, అందుకే మీరు ఇలా అయిపోతున్నారు. దానిమ్మ సిగురులు, దబ్బ ఏరులు, కలబంద, బూడిద గుమ్మడికాయ, పటికి ఇవి తెచ్చుకోండి, నేను మంత్రించిస్తాను, గుమ్మానికి కరితిరిగాను అన్నారండి. అవన్నీ పట్టుకొని వెళ్ళాను. ఆయన మంత్రించి ఇచ్చారు, తెచ్చి మా గుమ్మానికి కట్టాను. అయినా కానీ నా జీవితంలో మార్పు రాలేదండి. జాతిపచ్చ ఉంగరం చేయించుకోమన్నారు, పగడు ఉంగరం చేయించుకోమన్నారు, మంచుముచ్చు ఉంగరం చేయించుకోమన్నారు. ఈ 3 ఉంగరాలు చేయించుకొని ఆయన చేతులకి ఇస్తే కొన్ని వేల మంత్రాలు చదివేటికి శక్తిని ప్రసాదించారని ఆయన చేతులతో నాకు తొడిగారండి. అయినా కానీ నా జీవితంలో మార్పు రాలేదు. కందుల దానం, పెసల దానం, మినుముల దానం, ఉలవల దానం, ఉప్పు దానం ఇవ్వమంటే అన్ని దానాలు ఇచ్చారండి. అయినా కానీ నా జీవితంలో మార్పు రాలేదు. చివరికి ఆ పంతులు గారు అంటున్నారు, అర్ధరాత్రి 1 గంటకి ఎవరు ఉండకూడదు, నువ్వు ఒక్కడివే ఊరవతల చాలా మయంగా వెళ్ళి అక్కడ ఒక మట్టి పొమ్మిది చేసి దాంట్లో నువ్వుల నూనె పోసి 3 రకాల దారాలను ఒత్తిగా పోయి అక్కడ వెలిగించి వస్తే వెలిగొచ్చేసరికి నీ బ్రతుకు మారిపోద్దన్నాడండి. అర్ధరాత్రి వెళ్ళి ఆ పమ్మిది చేసి నూనె పోస్తుంటే ఆ పమ్మిది చిరిపోతూ ఉండేది. ఎలాగైనా సరే ఆ పమ్మిది నిలబెట్టి ఆ ఒత్తి వెలిగించి, దేవుడా నా బ్రతుకును మార్చవా, దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వా, దేవుడా నా కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని తీసి శాంతినివ్వా అని ఎన్నో రోజులు నేను నేర్చాను. అయినా కానీ నా జీవితంలో మార్పు అంటూ రాలేదండి. చివరికి ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి, నేను మంచోనేనండి, నేను ఎవరికి అపకారం చేయలేదండి, కేవలం తాగుడైన అలవాటికి బానిసని అయిపోయింది కనుక నా బ్రతుకు ఇలా అయిపోతుందండి, నేను మారినా నా బ్రతుకు బాగుపడదా చెప్పండి అంటే ఆయన అంటున్నారు, ఇక నీ దగ్గర దాయకూడదు బాబు, నీకు నిజాన్ని చెప్తున్నా నేను, నీకు శని పట్టుకుంది, 7 సంవత్సరాల ఉంటుంది దీని ప్రభావం. శనీశ్వరుడు ఎవరి జీవితంలో ప్రవేశిస్తే వాళ్ళే ఎలా నాశనం అయిపోతారు. అందుకని శనీశ్వరుడు యంత్రం, అరికాలు మట్టి, మసిబొగ్గులు, పాత మేకులు, నల్లగుడ్డ, ఉప్పు ఇవన్నీ దిగదుడిచి ముందు కాలువలో పాడేసి రమ్మన్నారండి. ఇవన్నీ పట్టుకెళ్ళి కాలువలో పాడేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన అంటున్నారు, నీకు మంత్రాన్ని నేర్పిస్తాను, నేర్చుకుంటావా అన్నారు. మంత్రం ఎందుకండి అంటే, ఈ మంత్రాన్ని కొన్ని రోజులు తెల్లవారుజామున వెళ్ళి ఎవరితో మాట్లాడకుండా జమ్మి చెట్టు చుట్టూ తిరిగి మంత్రాన్ని జపించి వస్తే నీకు శాంతి కలుగుతుంది అన్నారండి. మీరేం చెప్పినా చేస్తారండి అంటే ఆ మంత్రాన్ని నాకు నేర్పించారు. కేవలం మీకు అర్థం అవటానికి మంత్రాన్ని నేను చదువుతున్నాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ జమ్మి చెట్టు చుట్టూ తెల్లవారుజామున వెళ్ళి ఎన్నో రాత్రులు తిరిగాను. ఎన్నో కేజీలు బెల్లం పట్టుకెళ్ళి పానకం కలిపి ఆ చెట్టు మొదలేసి నల్లగుడ్డలు పట్టుకెళ్ళి ఆ చెట్టుకు కట్టి, దేవుడా నా బ్రతుకును మార్చవా, దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వా అని ఎన్నో రాత్రులు నేను నేర్చాను ప్రియులారా. అయినా కానీ నా జీవితంలో మార్పు రాలేదు. అదే సమయంలో రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు గారు కూడా 5 సంవత్సరాలు నేను తిరిగాను. తోట తిరుమూర్తులు ఆదర్శ మిత్ర మండలి అని ఆ నియోజకవర్గంలో మోటార్ సైకిల్కి మొట్టమొదటిగా ఆయన ఫోటో పెట్టుకొని తిరిగిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆయన నా మీద జాలితో 50,000 రూపాయలు లోన్ ఇప్పిస్తే 30 రోజులు కూడా కాకుండా ఆ డబ్బును కూడా నేను పాడు చేసుకున్నాను.
పెద్దలు చెప్పినట్లుగా గులుగోపురాలకు తిరిగాను, సిద్ధాంతులు చెప్పినట్లుగా ఇల్లు పీకి పందిరేశాను, పంతులు గారు చెప్పినట్లుగా దాన ధర్మాలు చేశాను. బాగుపడాలని, శుభ్రంగా జీవించాలని ఇవన్నీ చేసి 98 జూలై నెల వచ్చేసరికి నా బ్రతుకు ఎలా తయారైందంటే 23 గుంచాల గిడిచేను అమ్మేశాను, 40 కాసులు బంగారం అమ్మేశాను, ఇటుక బట్టి అమ్మేశాను, 2 ట్రాక్టర్ల నుండి అమ్మేశాను, మోటార్ సైకిల్ తాకట్టు పెట్టేశాను, భార్య మెల్ల ఉన్నటువంటి మంగళసూత్రాలతో సుద్ధ అమ్మేసి తినటానికి గుప్పుడు మెతుకులు కూడా లేకుండా పిల్లలతో రోడ్డు మీద పడ్డామండి. అప్పులలో వచ్చి కాలర్ పట్టుకునేవారు. 1,80,000 అప్పులు అయిపోయాను. వాళ్ళ కాలర్ పట్టుకుంటే బ్రతుకున్నానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి, ఎప్పుడొకప్పుడు మీ డబ్బులు ఇస్తానండి అంటే నువ్వు చచ్చిపోరా అడగవనేవారే తప్ప ఏ ఒక్కరు కూడా జాలి పడలేదండి. నా పిల్లలు ఆకలికి ఆగలేకల కడుపు పట్టుకొని ఆకలేసేస్తున్నా నాన్న, మాకు అన్నం కావాలి నాన్న, మా కడుపులో నొప్పి వచ్చేస్తున్నాయి నాన్న అని ఏడుస్తుంటే వాళ్ళకు ఇప్పుడు మెతుకులు కూడా పెట్టలేక పైపు దగ్గరికి తీసుకెళ్ళి మంచినీళ్ళు పట్టించేసి పడుకోబెడితే ఆకలికి ఆగలేక ఈదులంపడ అన్నం తింటున్న వాళ్ళ గుమ్మాలోనికి వెళ్ళి వాళ్ళ ముఖాలకు చూస్తుంటే చిన్నపిల్లలు కదా మీరేనో ముద్దు అన్నం తినండి అని పెట్టవలసిన తల్లులు ఏమైనా వారు తెలుసా? నిన్న వండుకోలేదా, మొన్న వండుకోలేదా, అటు ముందైనా వండుకున్నారా లేదా అని హేళన చేస్తారే తప్ప నా పసిపిల్లలకు ఇప్పుడు మెతుకులు కూడా ఎవరూ పెట్టలేదండి. ఆకలితో నా పిల్లలు అలమటిస్తూ ఉంటే గుప్పుడు మెతుకులు వాళ్ళకు పెట్టలేక, నన్ను కన్న తల్లికి గుప్పుడు మెతుకులు పెట్టలేక చాలా వేదన పడ్డాను. మాకు డబ్బు కావాలని మేము ఎవరిని అడగలేదు, బంగారం కావాలని మేము ఎవరిని అడగలేదు, కానీ గుప్పుడు మెతుకులు కావాలని ఏడ్చామండి. ఏ ఒక్కరూ మా దగ్గరికి రాలేదు. ఈ కేజీ బియ్యం పట్టుకెళ్ళి గెంజి కాసుకు తాగండి అన్నవారు ఏ ఒక్కరూ కూడా కనిపించలేదు. ప్రియులారా, తాగుడైన వ్యసనానికి నేను బానిసనయ్యాను కనుక నా పిల్లల బ్రతుకు ఎలా తయారైందంటే చిన్న చిన్న పిల్లల జంతికలు కొనుక్కొని వాళ్ళు తింటూ నోటి దగ్గర నుంచి రాలిపోయిన ముక్కలు అలా మట్టిలో దొప్పేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మట్టిలో ఉన్నటువంటి ముక్కలు తీసుకొని తినే స్థితి నా పిల్లలకు వచ్చింది. ఇక నా తల్లి 70 మందికి వాండర్లు అయ్యి 70 మంది చేత పని చేయించుకున్న నా తల్లి చేట పట్టుకొని చేతిలో ఒడ్లు ఏరుకోవటానికి వెళ్ళేదండి. ఆ ఒడ్లు తెచ్చుకొని ఆకలికి ఆగలేక గబగబా దంచుకుంటే ఆ ఒడ్లు పచ్చొడ్లన్నీ పిండి పిండి అయిపోతే నూకలు మాత్రం మిగిలితే ఉప్పిండి చేసి ఆ పిల్లలకి పెట్టి అలాగే పస్తులుండేవారు. ఆకలిని పిల్లలు ఏడుస్తుంటే ఏ ఒక్కరు కూడా గుప్పుడు మెతుకులు పెట్టేవారు కాదు. నా స్నేహితులు కనపడినప్పుడు మా పాప వెళ్ళి నిన్నటిదాకా మా నాన్నతో తిరిగాడు కదా అని బాబాయ్ యొక్క పావలా ఇవ్వ అని చెయ్యి చాచి అడిగితే ఒక గదుంగత వేరే తప్ప ఏ స్నేహితుడు కూడా ఒక పావలా కాసు కూడా నా పిల్లలకి ఇవ్వలేదండి. అటువంటి సమయంలో నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు కడుపును పుట్టిన పిల్లలకి గుప్పుడు ముద్దు పెట్టలేక, నన్ను కన్న తల్లికి ఒక ముద్దు అన్నం పెట్టలేక చాలా వేదన పడ్డాను. నా బాధ ఎవరితో చెప్పాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నా బాధను చెప్పుకోవాలో కూడా తెలియలేనటువంటి అయోమయ పరిస్థితుల్లో నేనున్నాను. అప్పుడు అనుకున్నాను, నాకు బంధువులు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళితే 4 గుంచాలు బియ్యం ఇస్తారేమో తెచ్చుకుందామని బంధువుల ఇంటికి వెళ్ళానండి. ఈదు సొత్తును చూసి తలుపులు వేసుకునే బంధువులు కొంతమంది అయితే, అన్నీ అయిపోయాక వచ్చావా, మేము బయటికి వెళ్తున్నాం, మరి మేము వచ్చేదాకా ఉంటావా వెళ్ళిపోతావా అన్నవారు మరి కొంతమంది. సిగ్గు విడిచి రాత్రి చెప్తున్నాను, 4 గుంచాలు బియ్యం ఇస్తారని కాదు, కానీ 4 రోజులు పెట్టి అన్నం లేక కళ్ళు తిరిగిపోతుంటే ఒక గుప్పుడు మెతుకులు పెట్టి ఒక్క 10 రూపాయలు నాకు బస్ ఛార్జీ ఇస్తే మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతామని వాళ్ళ ముఖాలకు చూస్తుంటే గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించేశారండి. కడుపుకి అన్నం లేక, కాళ్ళకి జోడు లేక, బస్సు ఎక్కడానికి డబ్బులు లేక పిచ్చివాడి కింద రోడ్డు రంపడా నడిచి వచ్చినటువంటి రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి. అటువంటి సమయంలో నా పిల్లలు ప్రతిరోజు అలా ఊరంపడా అడుక్కోవడానికి వెళ్ళిపోతుంటే కనీసం ఊరి మీద వదిలేశారని చెప్పి చాలా అసహ్యంగా మాట్లాడేవారండి. అప్పుడు ఆ మాటలు ఆలకించి ఆ పిల్లల్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి, అలా వెళ్ళకూడదమ్మా, ఇంట్లోనే ఉండండి, ఎవరింటికి మనం వెళ్ళకూడదంటే మరి అన్నం లేకపోతే చచ్చిపోతాం కదా, మరి అన్నం లేదు, మరి మాకు నిన్న తినలేదు మొన్న తినలేదు, ఎంత ఆకలేస్తుందో ఎలా నొప్పి వస్తుందో తెలుసా అని నా పిల్లలు అంటుంటే వాళ్ళకి కనీసం ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. అటువంటి సమయంలో కూడా నేను తాగుడు మానలేదండి. ఇష్టానుసారంగా తాగి ఇష్టానుసారంగా జీవించేవాడిని. తినడానికి తిండి లేదంటున్నాడు, బస్సు ఎక్కడానికి డబ్బులు లేవంటున్నాడు, తాగటానికి ఎలాగొచ్చినాయా అతనికి మీకు అనుమానం రావచ్చు. అయితే అడుక్కోవడం ప్రారంభించాను.
ఎక్కడైతే ఒక ఎమ్మెల్యేతో కారులో తిరిగానో, ఎక్కడైతే ఎమ్మెల్యే గారి జీపులో వస్తుంటే రిబ్బన్నులు కొట్టుకొని ఎర్రబొట్టులు పెట్టుకొని మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసి రేస్ చేసుకుంటూ జైజీలు కొట్టుకుంటూ తిరిగానో, ఎక్కడైతే 500కి 500 రిక్షా ఉడికిచ్చి చిల్లర కూడా పుచ్చుకోకుండా తిరిగానో, అదే రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ మొదలుకొని ఎల్ఐసి బిల్డింగ్ దాకా రోడ్డు మీద ఇటు అటు ఉన్న కొట్టుల దగ్గరికి వెళ్ళి దొంగ మందుల చీట్లు పట్టుకెళ్ళి ఇదే చేతులు చాపి మా అమ్మ కొంట్లో బాగాలేదండి, నా పిల్లల కొంట్లో బాగాలేదండి, నా భార్య కొంట్లో బాగాలేదండి, మందులు ఎట్టుకెళ్ళకపోతే చచ్చిపోతారటండి, హాస్పిటల్లో పెట్టేవండి, మీ కాలు పట్టుకుంటానండి, నాకేమైనా సహాయం చేయండి అని అడుక్కుంటుంటే 5-10 ఇచ్చేవారండి. అది పట్టుకుని వెళ్ళి తాగేసేవాడిని. అలా ఉండగా అడుక్కోవటం కూడా వచ్చేసింది. కనపడిన ప్రతి వారంగా చేయి చాపుతుంటే వాళ్ళ సైకిల్ మీద వెళ్తూ చిల్లర డబ్బులు గిరేస్తూ ఉంటే ఆ చిల్లర డబ్బులన్నీ ఏరుకొని తాగేస్తూ ఉండేవాడిని. 2000 ఉంటే 2 గంటల్లో ఆర్పేసే నాకు 2 రూపాయల కాసు డ్రైనేజీలో పడితే రోజంతా ఎతికే స్థితి నా జీవితంలో వచ్చింది. అయినా సరే నేను ఆ మాత్రం సిగ్గుపడేవాడిని కాదు. తాగుడు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడేవాడిని. ఎందుకంటే నేను పూర్తిగా తాగుడికి బానిసని అయిపోయాను. నేను ఎంత తాగుబోతున్నా మరో మాట చెప్తున్నాను. మా పాపకి 3వ సంవత్సరం వయసప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు చిన్న చిన్న రింగులు కుట్టిస్తే 2 చెవులు కూడా పుళ్ళు పడిపోయి ఇక రక్తపు చుక్కలు కారటానికి సిద్ధంగా ఉన్నాయండి. ఆ రోజు ఇల్లంతా తిరిగేస్తాను, ఎక్కడ నాకు ₹10 కూడా దొరకలేదు. ఏం చేయాలో తెలియక మా పాపను ఎత్తుకొని ఆడిస్తుంటే కొంతమంది అంటున్నారు తాగుబోతుడికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చినట్టుంది కూతురని, కొంతమంది తాగుబోతుడు అయితే మాత్రం మనిషి కాదా, తనే మార్చాలని కొంతమంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు లోపలికి వెళ్ళేంత వరకే కపటమైన ముద్దులు పెట్టాను నా కూతురికి. వీళ్ళు లోపలికి వెళ్ళేంత వరకే ఈ భుజాల మీద ఎత్తుకొని ఆడించాను. వాళ్ళు అలా లోపలికి వెళ్ళగానే మా పాపని ఇలా ప్రహారీ కూడా పక్కకి తీసుకొచ్చి ఆ చెవుకున్నటువంటి రింగ్ ఇప్పుకొని వెళ్ళిపోదామని ఇలా కదుపుతుంటే చాలు రక్తం బొడబొడ కారిపోతుందండి. పాప ఏడుపు ప్రారంభించింది. ఆ ఏడుపు ఆలకిస్తుంటే ఎవరైనా వస్తారేమో పట్టుకెళ్ళడానికి ఉండదేమో అని చెప్పి ఒక్క లాగు లాగేసరికి బొడబొడా రక్తం కారిపోతుంటే అందరూ కూడా మా నాన్న చంపేస్తున్నాడని ఏడుస్తుంటే అందరూ పరిగెత్తుకుని వచ్చేసారు. ప్రియులారా, అందరూ వచ్చి రకరకాలుగా మాట్లాడుతుంటే ఆ పసిపిల్ల మాత్రం చెవు పట్టుకుని ఏడుస్తూ ఇలా 2 చేతులు జోడించి నీకు దండం పెడతాను నాన్న, నన్ను చంపొద్దు నాన్న, చెవులు చాలా బాధ వస్తున్నాయి నాన్న, నీకు దండం పెడతాను, నీ కాలు పట్టుకుంటాను నాన్న, నన్ను చంపొద్దు నాన్న అని ఏడుస్తుంటే కన్న కూతురని కానీ పసిపిల్లని కానీ చూడకుండా ఇదే చేతితో గోడను పెట్టి నొక్కి ఆ చెవిది కూడా లాక్కున్నట్టు వెళ్ళిపోయి అమ్మేసి తాగేసిన కసాయి తండ్రిని. ప్రియులారా, నాలాంటి బ్రతుకు కూడా ఏ ఒక్కరికి రాకూడదండి. అదే కాకుండా రామచంద్రపురం పాత బస్ స్టాండ్లో దేవి లాడ్జింగ్ అని ఉంది. అందులో 2 వ్యక్తులు కాయ కొనుక్కొని గ్లాసుల్లో పోసుకొని కొంచెం తాగి అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మైంగే వెళ్ళి ఎంగిలి మందు కూడా తాగేసి వచ్చేసేవాడిని. ఆ బల్లలు తుడిచే వ్యక్తికి ₹10 ఇస్తే నమస్కారం సీని గారు అనేవాడు. ఏ వ్యక్తి అయితే నమస్కారం పెట్టాడో, ఏ వ్యక్తి అయితే నేను ఇచ్చే ₹10 కోసం చూశాడో అదే వ్యక్తి ఆ ఎంగిలి మందు తాగేస్తుంటే మెడకు రుమాలేసి లాక్కొచ్చి కాలుతో తన్ని బయటికి గెంటేశాడు. అలా మెట్టిల మీద దొల్లుకుంటూ వచ్చి అలా రోడ్డు మీద పడిపోయి ఉంటే నా డబ్బుతో బాగుపడిన నా స్నేహితులు, నా ఇంటికాడ తిని నా ఇంటికాడే ఉన్న నా స్నేహితులు, నా ట్రాక్టర్లు పట్టుకెళ్ళి అద్దెకి తిప్పుకున్న నా స్నేహితులు, నా ఇంటికి పట్టుకెళ్ళి అమ్ముకొని బాగుపడిన నా స్నేహితులు అనబడిన వారు ఆ బారులోకి వెళుతూ ఇది బట్టి సీనేనా, ఈ బతికింతే అని చెప్పి కాలుతో తిరిగేసి దాటుకుంటూ వెళ్ళిపోయారే తప్ప ఏ ఒక్కరూ కూడా నా మీద జాలి పడలేదు. గుప్పుడు నీళ్లు కూడా తెచ్చి నా ముఖాన్ని కొట్టలేదంటే అంత దరిద్రం నేను అనుభవించాను. ఒకరోజు ఉదయం ఒంటి మీద చొక్కా లేకుండా రోడ్డంపడు అలా అడుక్కుంటూ వెళ్ళిపోతుంటే ఆ బట్టి స్థలం కొనుక్కున్న వ్యక్తి ఒక రోజు నా దగ్గరికి వచ్చాడండి. ఎందుకంటే 2000 ఖాళీ కాలేనటువంటి పాతిటికి కౌరిటికి ఆ స్థలంలో నాది ఉండిపోయింది. ఆయన వచ్చి అంటున్నారు, ఆ ఇంటికి ఎవరికైనా ఇచ్చేయమంటావా, లేకపోతే ఖాళీ చేసేస్తావా, మేము పని పట్టుకోవాలంటుంటే 2000 ఇంటికి నాది ఉంది కదా, ఎవరైనా బేరం వస్తే అమ్మేద్దామని లేదా ఆన్లైన్ తీసుకోమందామని ఆ బట్టి దగ్గర నిరాశగా నేను కూర్చొని ఉన్నాను. అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చారండి. ఆ పాస్టర్ గారు వచ్చి అంటున్నారు, యేసు ప్రభు గుడికి టిక్ కావాలి బాబు, ఇస్తావా అని అడిగారు. యేసు ప్రభు అంటే నాకు ఇష్టమేనండి, కానుకలు అవి పంపుతానండి నేను దేవుడి కంటే, నీ కానుకలు కాదు కావాల్సింది నీ హృదయాన్ని ప్రభు కన్నా. యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావు? ఈ భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడు, ఓ తల్లిలా మనల్ని కన్నాడు, తండ్రిలా పెంచుతున్నాడు. అటువంటి దేవుని కాదని ఈ కర్మ మనం తెచ్చుకుంటున్నాం. ఈ మాటలు నీతో చెప్తే నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు,
విగ్రహారాధికుణ్ణి, శివభక్తుణ్ణి. నా ఒళ్ళంతా చర్మవ్యాధి వచ్చేసింది, నా భార్యకు పిస్టుల వ్యాధి వచ్చింది, నా కుమార్తె గుండెలో నొప్పి వచ్చేది. ఎన్నో మందులు వాడాను, ఎంతో మంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాను, ఎన్నో హాస్పిటల్ తిప్పాను, 50 రూపాయలు ఖర్చు పెట్టాను. అయినా సరే ఎక్కడ తగ్గలేదు బాబు. చివరికి యేసు ప్రభువుని నా రక్షకుడిగా చేసుకున్న తర్వాత నా చర్మవ్యాధి అంతా తగ్గిపోయింది, నా భార్యకు పిస్టుల వ్యాధి తగ్గిపోయింది, నా కుమార్తె గుండెల్లో నొప్పి రావటం తగ్గిపోయింది. యేసు ప్రభు గొప్ప దేవుడు బాబు. పాడైపోయిన బ్రతుకులను బాగు చేసే దేవుడు ఆయన ఒక్కరే. నువ్వు నిరాశలో ఉన్నావని, బాధల్లో ఉన్నావని నాకు అర్థమవుతుంది. అందుకని నువ్వు యేసు ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టు బాబు అని యేసయ్యని గురించిన మాటలైనా నాతో చెప్పడం ప్రారంభించారండి. అందులో ఓ మాట నా హృదయాన్ని బలంగా తాకింది. ఒక ఆలోచన నాకు వస్తుంది. ఒక తల్లి 9 మాసాలు మోసి తన చనిపోయే స్థితిలో బిడ్డకి జన్మనిస్తుంది. తన సర్వసుఖాన్ని విడిచి ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తే వాడు పెద్దవాడయ్యాక ఆ తల్లిని తనటానికి సిద్ధపడుతున్నాడు. అలాగే నన్ను కన్న దేవుణ్ణి దేవుడు కాదని కూటాలు పెడుతున్న పాస్టర్ గారిని బూతులు తిట్టి మైకులు పట్టుకుని వెళ్తూ బైబిల్ పట్టుకుని వెళ్తున్న ప్రతి చెల్లిని అనరాని మాటలని మైకులు కట్టించేసి చివరికి తినటానికి ఇప్పుడు మెతుకులు కూడా లేకుండా ఇంత భయంకరమైన శాపానికి గురయ్యానా అని ఆ రోజు నుంచి చాలా ఏడ్చి, ఆ రోజు నుంచి నేను విగ్రహారాధన చేయడం మానేశాను. తాగుడు మాత్రం మానలేదండి. ఆ పాస్టర్ గారు మళ్ళా చాలా వరకు నాకు కనిపించలేదు. ఈలోగా నా జీవితం ఉండి కొద్ది కూడా దిగజారిపోయిన స్థితి వచ్చింది. అయితే కళ్ళు మూసుకుంటే చాలు నా పిల్లలు బస్ స్టాండ్లో అప్పుడెళ్ళి మా అమ్మ నాన్న చచ్చిపోయారండి, మాకేమైనా సహాయం చేయండి, మీ కాళ్ళు పట్టుకుంటామండి అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి అడుక్కున్నట్టుగా నాకు కనిపించేది. కళ్ళు మూసుకుంటే చాలు మా అమ్మమ్మ ఆ ఇంటికి వెళ్ళి మాకు మీరు డబ్బులు వద్దండి, గుప్పుడు మెతుకులు పెడితే చాలు మీ పాస్ పని అంతా మేమే చేస్తూ ఉన్నట్టుగా నాకు కనిపించేది. ఆ వేదన భరించలేక, బాధ భరించలేక పువ్వులు అమ్మని కాడ పుల్లలు అమ్మలే. ఎంతోమంది నా దగ్గర బ్రతికినప్పుడు నేను ఇంకెవరి దగ్గర బ్రతకగలను, ఎంతోమంది నా దగ్గర పని చేసినప్పుడు నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళి పని చేయగలను. ఈ రోజు నుంచి ఇంక బతకకూడదు, చనిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాను. 98 జూలై 16 లక్షవారం రాత్రి బట్టీసిన చరిత్ర అయిపోయింది. ఈ రాత్రి చనిపోవాలనుకుంటే నా మనసు అంటుంది రకరకాల ప్రశ్నలు నన్ను వేస్తూ, మరి నువ్వు చనిపోతే నీ కుటుంబం అంతా అనాథలు అయిపోతారు కదా అంటుందండి. అయితే వాళ్ళని చంపేసి నేను చనిపోదామని చెప్పి నిర్ణయించుకున్నాను. అయితే వాళ్ళని చంపే ముందైనా గుప్పుడు మెతుకులు పెడతా వాళ్ళకన్నా మనసు హెచ్చరిస్తుంటే రాత్రి మళ్ళీ 9 గంటలకి నేను రామచంద్రపురం వెళ్ళాను. అక్కడ ఒక ఫ్రెండ్ కనపడితే ఒక 50 రూపాయలు ఎవరైనా చాలాసేపు బతిమాలాను. వాడి సైకిల్ మీద కాలు కింద కాలు వేసుకొని ఎకిలితనంగా నవ్వుతూ పైనుంచి కిందకి చూస్తూ నవ్వుతున్నాడండి. అలా నవ్వొద్దురా, నీకు దండం పెడతానరా, నీ కాళ్ళు పట్టుకుంటానరా, ఎలా బ్రతికానో నీకు తెలుసురా, ఎంతమందిని పెంచానో నీకు తెలుసురా, ఇంటికాడ పిల్లలు 4 రోజులు బట్టి క్యారమని ఏడుస్తున్నారా, ఆకలితో అలమడిస్తున్నారా, గుప్పుడు మెతుకులు పెట్టడానికి దారి లేదురా, రేపొద్దున నువ్వు ఇచ్చినా పుచ్చుకోవడానికి మేము ఎవరు ఉండవురా, ఒక 50 రూపాయలు ఇవ్వరా అని చెప్పి అరగంట అని బ్రతిమాలానండి. అరగంట బ్రతిమాలిన తర్వాత అతను నాకు 50 రూపాయలు ఇచ్చాడు. ఆ 50 రూపాయలు నా చేతికి వచ్చేంత వరకే నా భార్య ఆకలి, నా పిల్లల ఆకలి నాకు కనిపించింది. 50 నా చేతికి రాగానే నాకు మళ్ళీ బ్యాండీ సభ్య కనపడుతుందంటే పుల్లిగా తాగేసి రాత్రి 1 గంటకి నేను ఇంటికి వెళ్ళాను. ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారు. నాకంటే ముందు చనిపోయారా అని అనుకుంటుంటే మా కర్మ ఇంతేని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నా మనసు రకరకాల ప్రశ్నలు వేస్తుంది. నాకు తెలియకుండా నా కళ్ళంపడి దారుదారుల కింద నీరు కాస్తున్నాయి. నా మనసు అంటుంది, ఈ ఒక్క రాత్రైనా తాగుడు మాని వీళ్ళకి అన్నం పెట్టలేనుడివి, వీళ్ళని చంపే హక్కు ఎవరిచ్చారు నీకని హెచ్చరిస్తుంటే వీళ్ళని చంపను కానీ నేనే సరిపోతానని లేచి ఆ గదిలోంచి నేను ఇలా బయటకు వచ్చేస్తున్నాను. నేను ఆ యాత్రలు వెళ్ళి తెచ్చిపెట్టుకున్న దేవుళ్ళు దేవతలు అనబడిన వారు దాదాపు 23 ఫోటోలు, పెద్ద ఎత్తు ఫోటోలు ఇలా మా ఇంట్లో ఉన్నాయండి. వాళ్ళందరూ నా వంక జాలిగా చూస్తున్నట్టు నాకు కనిపించింది. ప్రతి ఫోటో దగ్గరికి వెళ్ళాను. నీ కొండకి ఎన్నిసార్లు వచ్చాను, నీ మాలలు ఎన్నిసార్లు వేసాను, ఇన్ని మంత్రాలు చదివాను, ఇన్ని మండపాలు కట్టాను, ఇన్ని పాటలు పాడాను, ఇన్ని భజనలు చేశాను. నన్ను బ్రతికించమని నేను అడగట్లేదు. ఈ రాత్రి నేను అలాగే చనిపోతాను. నా పిల్లలనైనా జారదీస్తారా, నా తల్లినైనా జారదీస్తారా, గుప్పుడు మెతుకులైనా పెడతారా అని ఏడ్చి తాగిన తిమ్మిరిలో అక్కడే పడిపోయాను. ఏ ఒక్కరూ నా దగ్గరికి రాలేదు, ఏ ఒక్కరూ నాకు జవాబు చెప్పలేదు, ఏ ఒక్కరూ నాతో మాట్లాడలేదు. కానీ పడిపోయిన నా దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చారు. ప్రియులారా, పెద్ద ఆయన వచ్చి నా తల పట్టుకుని ఆయన ఒళ్ళో పెట్టుకుని ఆయన అంటున్నారు, యేసు ప్రభు అంటే నిజమైన దేవుడని నీ హృదయంలో అనుకుంటున్నావు కదా, చర్చికి ఎందుకు వెళ్ళట్లేదని అడిగారండి. ఆయన తుళ్ళుబడి పైకి లేచాను. 3:30, 4 అవుతుంది సమయం. ఆ రాత్రి ఏం జరిగిందో ఈ రాత్రికి నేను ఊహించలేను, వర్ణించలేను. అయితే
అలా తుల్లుబడి లేచేసరికి నా చుట్టుపక్కల ఎవరూ నాకు కనిపించట్లేదు. కానీ ఒక బలమైనటువంటి కార్యం నా జీవితంలో జరిగింది. అప్పటి వరకు నేను తాగేస్తున్నాను, నా నోరు కూడా వాసన రావటం లేదు. అప్పటి వరకు నేను చనిపోదాం అనుకున్నాను, ఆ ఆలోచనే నాకు లేదు. కానీ బ్రతకాలని ఆశ, ఎప్పుడు వెళ్ళి వస్తుందో ఆ చర్చికి వెళ్దాం, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందాం అన్న ఆశ నా హృదయంలో బయలుదేరింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఉదయాన్నే స్నానం చేసి నా కిటికీ బట్టి దగ్గరికి వచ్చి యేసు ప్రభు మాటలు చెప్పిన పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను. 4 రూపాయల సిటీ బస్ టికెట్, 40 పైసలు కూడా నా దగ్గర లేవండి. అయితే ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నన్ను ఒకసారి యేసు ప్రభు గుడికి తీసుకెళ్ళరా, నా బ్రతుకు బాగుపడదురా అంటే వాడన్నాడు, నువ్వు ఎర్ర బట్టలు అంటే ఎర్ర బట్టలు వేసాం, నల్ల బట్టలు అంటే నల్ల బట్టలు వేసాం, సిద్ధాంతులు అన్నావు, మంత్రాలు అన్నావు, యంత్రాలు అన్నావు, ఏది నీ బ్రతుకును మార్చలేదు. కానీ యేసు ప్రభు మారుస్తాడా? నువ్వు చనిపోతుమే తప్ప నీ బ్రతుకు బాగుపడదురా అన్నాడండి. అలా కాదురా, నన్ను ఒక్కసారి యేసు ప్రభు గుడికి తీసుకెళ్ళరా, నేను బాగుపడతానురా అంటే వాడు నన్ను తీసుకొని వెళ్ళాడండి. అతను ఏడుపల్లి పంచాయతీ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా, ఎన్సార్జీ ప్రెసిడెంట్గా చేశాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ అతనికి డిస్ ఉంది, దేవు గోవింద నరసింహరాయలు అతని పేరు. అయితే అతను నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు ఇద్దరం కూడా అలా రోడ్డు మీద బస్ దిగి ఇలా చర్చిలో అడుగు పెడుతున్నాం. యేసు ప్రభుని ఎలా ఆరాధిస్తారో నాకు తెలియదు, యేసు ప్రభుకి ఎలా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. కానీ ఏడుస్తూ నేను ఒకే మాట అన్నాను, యేసయ్యా, ఎంతోమందిని నమ్మి నేను మోసపోయాను ప్రభువా, చివరికి నీ దగ్గరికి వస్తున్నాను, నా చేతులు విడిచిపెట్టక ప్రభు అని ఏడుస్తూ నేను ఆ చర్చిలో అడుగు పెట్టానండి. ఆ పాస్టర్ గారు నాకు ఎదురైతే నమస్కారం అండి అంటే తిరిగి నమస్కారం కూడా పెట్టకుండా కౌగిలించికి తీసుకెళ్ళి కడుపు నిండా అన్నం పెట్టారండి. అన్నం తిన్న తర్వాత ఆయన అంటున్నారు, ఏమైంది బాబు నీకు, అలా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తాను చెప్పంటే ఏం చెప్పనండి, ఉన్న ఆస్తి అంతా పోయింది, 1,80,000 అప్పులైపోయాను, పెద్ద చెల్లికి 40,000 కట్నం ఇవ్వలేదని వాళ్ళు కాపురం వదిలేస్తారని కబురు పంపుతున్నారు, చిన్న చెల్లికి పెళ్లి చేయలేదని ఆలన చేస్తున్నారు, ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. నాకైతే మీరు అన్నం పెట్టారు కానీ 4 రోజులు పెట్టి అలా పస్తులు ఉన్నారండి, మీరు ప్రార్థన చేస్తే చచ్చిపోదాం అనుకుంటున్నానండి అంటే ఆయన అంటున్నారు, నువ్వు జీవము గల దేవుడి దగ్గరికి వచ్చావు, నా యొక్కకు వచ్చి వాడిని ఎంత మాత్రం తోసులేని అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. ఈ భూమికి ఆకాశానికి మహారాజైన దేవుడు నీ దరిద్రానంతటినీ తీసేస్తాడు. కనురెప్ప పాటలో మొత్తం తొలగినట్లుగా నీ అప్పులన్నీ తొలగించి నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటానికి ఆయన ఒక్కడే సమర్థుడని యేసయ్యను గురించిన మాటలు నాతో చెప్పి నాకు ప్రార్థన చేసి 3 గుంచాల బియ్యం నాకు ఇస్తే ఆ రాత్రి మా ఇంటికి వచ్చి కడుపు నిండా అన్నం తిన్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే 16వ తారీఖు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. 17వ తారీఖు నేను చర్చికి వెళ్ళాను. 18వ తారీఖునే ఆ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. యేసు ప్రభుని ఎరిగినటువంటి 3వ రోజు ఆయన మా ఇంటికి వచ్చి అలా మోటార్ సైకిల్ స్టాండ్ వేస్తూ ఆయన అంటున్నారు, బట్టి సీని గారు, ఆ ఫోటోలన్నీ తీసేస్తారు, మీకు ఇష్టమేనా అని అడిగారండి. ఎందుకు ఈ పాస్టర్ గారు మా దేవుళ్ళని బొమ్మలు అంటారు, అందుకే కదా నాకు కోపం, మళ్ళీ ఈయన కూడా వచ్చి ఆ ఫోటోలు తీసేస్తానంటారేట, నాకు చాలా కోపం వచ్చింది. అయితే నాకు ఒక ఆలోచన వస్తుంది, నేను పడిన బాధ, నేను అనుభవించిన కష్టం, నా కుటుంబం పడిన దరిద్రం ఎవరైతే అనుభవిస్తారో ప్రతి ఒక్కరికి అదే ఆలోచన వస్తుంది. ఎంతకాలం నేను పూజించే దేవుళ్ళకి చెవులే ఉంటే ఆ రాత్రి నేనేచ్చే ఏడుపంతా ఆలకించును, నోరే ఉంటే నువ్వు చనిపోతూ ఎందుకురా మేము ఉన్నామని జవాబు చెప్పును. తప్పుడు అడుగులేసి ఆడుకోవచ్చిన నా పిల్లలు అడుక్కుంటుంటే వీళ్ళకి చేతులే ఉంటే నా పిల్లలకి గుప్పుడు మెతుకులు పెట్టిను. నా చేతితో పెట్టుకున్న దేవుళ్ళండి, నా చేతితో నేను పెట్టుకున్నాను, నేనే తీసేస్తాను, మీరెందుకని మొత్తం అన్నీ తీసేశాను. మంత్రాల పుస్తకాలు, యంత్రాలు, పాటల పుస్తకాలు, మహాలక్ష్మి యంత్రం, ఇల్లు కట్టినప్పుడు మూలను పెట్టిన మత్స్యంత్రం కూడా గోడ తవ్వి బయటికి తీసేసి 2 పిండి సంచులు అయినాయి, మూటలు కట్టేసి పట్టుకెళ్ళి పెద్దగాలలో పాడేశాను. అలా పాడేసి నా కుటుంబం అంతా కూడా యేసయ్య సన్నిధికి వెళ్ళి మోకరించి, నువ్వు తప్ప మాకు దిక్కు లేదు ప్రభువా, ఏం చేసినా నీ చిత్తమే నాయన అని వెన్ను తిరిగి చూడలేనటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన మీద ఆనుకున్నాం. నాకు పట్టుకున్న దరిద్రం అంతా వదిలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియులారా, అలా దేవుని వాక్యం మాతో మాట్లాడుతుంది, నీకు రక్షణ ఉందా, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, అగ్నిగుండం పాలైపోతావు, జాగ్రత్త అని దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తుంటే మాకు చాలా భయం వేసింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాకు రక్షణ కావాలండి, ఆ రోజు చనిపోయి ఉంటే నరకానికి పోదువండి, మాకు రక్షణ కావాలండి అన్నప్పుడు ఆ పాస్టర్ గారు అంటున్నారు, రేపు నుంచి ఉపవాస ప్రార్థనలు బాబు, మీరు రక్షణ పొందేది కానీ సిద్ధపడండి అని చెప్పినప్పుడు
నేను, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, అమ్మమ్మ, చిన్న చెల్లి 5గురు కూడా రక్షణ పొందడానికి సిద్ధపడుతున్నాం. ఈలోగా మా బావగారు మా పెద్ద చెల్లిని తీసుకొచ్చి విడిచిపెట్టేశారు. 40 ఏళ్ళు ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళనన్నారు. మేము ఇప్పుడు ఇవ్వలేవండి, మాకు తినటానికే లేదండి, మమ్మల్ని అవ్వులు పాలు చేయొద్దండి, ఎప్పటికప్పుడు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామండి అంటే 40,000కి 40 పైసలు తక్కువ వచ్చినా మీ చెల్లి నీ ఇంటికాడే ఉంటుందని చెప్పి బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. మా అమ్మమ్మ వచ్చి అంటుంది, నువ్వు చూస్తే రక్షణ అంటున్నావు, చెల్లి కాపురం చూస్తే ఎలా ఉంది ఎలాగరా అంటుంటే మా చెల్లి నా దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా, నువ్వు రక్షణ పొందినా పొందకపోయినా 40 ఏళ్ళు ఇస్తే కానీ బావునన్ను కాపురానికి తీసుకెళ్ళడు, తాగుబోతు అయినా నిన్ను మార్చిన దేవుడు గొప్ప దేవుడు, వెళ్ళి రక్షణ పొందరా అని చెప్పిందండి. దేవునికి స్తోత్రం. వెంటనే వెళ్ళి నేను, నా భార్య, మా అమ్మ, అమ్మమ్మ, చిన్న చెల్లి 5గురు కూడా రక్షణ పొందాం. రక్షణ పొంది నీటల్లోంచి పైకి వస్తూ యేసు ప్రభుని మా నాన్నగా చేసుకున్నాను. ప్రియులారా, నాకున్నటువంటి బాధ, నాకున్నటువంటి కష్టం, నాకున్నటువంటి వేదన నా తండ్రితో చెప్పడం ప్రారంభించాను. డబ్బుండగా అందరూ బంధువులేనా అన్న, అందరూ స్నేహితులేనా అన్న, డబ్బు పోయాక ఎవరూ కాపాడలేదు, ఎవరూ మాట్లాడటలేదు, 1,80,000 అప్పులైపోయాను, 40,000 రూపాయలు లేవని చెల్లి కాపురం పోయింది, చిన్న చెల్లికి ఎలా పెళ్లి చేయాలో నాకు తెలియట్లేదు, ఏం చేసినా నీ చిత్తమే తండ్రి అని ఆ నీటల్లోంచి పైకెక్కి దాదాపు 250 మంది విశ్వాసులు అక్కడ ఉంటే వారి చేతులు పట్టుకొని నా కోసం మా చెల్లి కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళందరూ ఎలుగెత్తి కన్నీటితో ప్రార్థన చేశారండి. వాళ్ళు ప్రార్థన చేశాక ఇలా బైబిల్ పట్టుకొని నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, రక్షణ పొందానన్న ఆనందం సంతోషం నాకు ఉంది, మా చెల్లి కాపురం పోయిందన్న బాధ నన్ను వేధించేస్తుందండి. హృదయంలో అనుకుంటున్నాను, నా చెల్లి కాపురం నిలబెట్టు నాన్న అనుకుంటూ నేను అలా వెళ్ళిపోతున్నాను. మా ఇల్లు అంత దూరాన్ని ఉందనగా ఈ సుత నుంచి చూస్తుంటే, ఈదులోంచి చూస్తుంటే అక్కడ మా ఇంటి దగ్గర మా చెల్లెల మావయ్య గారు మోటార్ సైకిల్ స్టాండ్ వేసి ఉంది. అతడు అన్యుడు, విగ్రహారాధికుడు, యేసు ప్రభు అంటే అసలు పడదు ఆయనకి. పెళ్లి పెద్దలు తీసుకొచ్చి పెద్ద పెద్ద కేకలేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, కట్నమైన ఇమ్మను, విడాకులైన ఇమ్మను, అంత దిక్కులేని అదో పెళ్ళి ఎలా చేశాడని చెప్పి ఇష్టానుసారంగా తిడుతుంటే ఊరందరూ కూడా మా ఇంటి చుట్టూ మోగి మోసం చేశాడట, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పోయింది జీవితం అయిపోయింది ఇంకని చెప్పి కేళనకరంగా మాట్లాడుతున్నారు. నాకు చాలా భయం వేస్తుందండి. అలా ఆగిపోయాను ఒకసారి. ఇప్పుడు వచ్చారేంటి ఈయన, ఈ బైబిల్ పట్టుకుని ఆయన ముందుకెళ్తే మొత్తం మా చెల్లి కాపురం పోతుందని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను ఇలా వెనకాల రాసేస్తున్నాను. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. తిరిగి వాడి కింద దాక్కుంటామని నేను పిలవలేదు, ధైర్యంగా ప్రకటించన్నాడు నా దేవుడు. ఆయన అన్న మాటను బట్టి ఆ తిడుతున్న వ్యక్తి ముందు ఈ బైబిల్ పెట్టాను. అలా పెట్టగానే ఆయన ఒకసారి ఆగంటున్నాడు. ఏంటదని అడిగారండి. ఇది బైబిల్ అండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి అంటే అన్యుడు, విగ్రహారాధికుడు, కాపురాన్ని తెగతింపులు చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటో తెలుసా, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కాబట్టి ఇప్పుడు బాగుపడతావు, ₹10 కట్నం మాకు అక్కర్లేదని వెంటనే కాపురానికి తీసుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పండగ బట్టలు పెట్టలేదని పుట్టింటి కడ తమ భార్యలు వదిలేసే రోజులండి ఇవి. ఇంతవరకు 40,000కి 40 పైసలు తక్కువ వచ్చినా మీ చెల్లిని ఇంటికాడే ఉంటుందని చెప్పిన మా బావ ఈరోజు ఈ ఖచ్చితంగా చూద్దా ఆయనే కొని నాకు పంపేలా దేవుడు ఆ కుటుంబాన్ని మార్చాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అదే చెల్లి గర్భిణీగా ఉన్నప్పుడు 4 నెలలు ఉమ్ము నీరు పోతే తల్లి బిడ్డ కూడా బతకదన్నారండి. అన్ని హాస్పిటల్లో తిరిగి చివరికి రామచంద్రపురం రేణుకాదేవి దగ్గరికి తీసుకెళ్తే ఆమె కూడా బతకదన్నారు. మంచి మందులు వాడదామంటే మా దగ్గర డబ్బులు లేవండి. మా చెల్లిని మడత మంచం మీద పడుకోబెట్టి కాళ్ళ తల్లంపులు ఇటుకు బిడ్డలు ఎత్తుపెట్టి అలాగే ప్రార్థన చేసేవాళ్ళం. తాగుబోతునైనా నన్ను మార్చావు కదా నాన్న, చెల్లి కాపురాన్ని నిలబెట్టావు కదా నాన్న, ప్రాణాన్ని కూడా పోయినా అన్న అని అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు డెలివరీ సమయంలో రిక్షా ఇవ్వడానికి 10 రూపాయలు కూడా మా దగ్గర లేవండి. అమ్మని చెల్లిని రిక్షా ఎక్కించి చిన్న చిన్న బాబులిద్దరిని కూడా పంపించి ఆ ఊరు అడ్డుపడ్డాను. నా చెల్లి సాగు బతుకులు ఉంది, సహాయం చేయండి రా అని చెయ్యి చాచి అడుక్కుంటే 70 రూపాయలు ఇచ్చారండి. ఆ 70 రూపాయలు చేతితో పట్టుకొని గుండెలు బాదుకుంటూ మా చెల్లిని బ్రతికించు నాన్న అని గుండెలు బాదుకుంటూ పరిగెత్తి వెళ్తుంటే ఆ 2 బాబులు నాకు ఎదురొచ్చి అంటున్నారు, రిక్షా దింపగానే పురుడు వచ్చేసింది అన్నయ్య అని చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, పెద్ద ఆపరేషన్ పడుతుంది, బిడ్డ అడ్డం తిరిగింది, 10,000 కావాలి అంటే మా చెల్లి నాకు దక్కునా? హాస్పిటల్లోకి వెళ్ళి జేబులో చేపెట్టి మా అమ్మతో అంటున్నాను, ఎలా పడ్డావమ్మా ఈ పాటలు, నాకు తెలియకుండా ఎవరిచ్చారమ్మా నీకు డబ్బులు, ఎక్కడ తెచ్చావమ్మా అంటే మా అమ్మ అంటుంది, పెద్దడు నువ్వు కంగారు పడుకు, దేవుడు చాలా గొప్పడు, ఇది ధర్మ హాస్పిటల్ అంట, తిరిగి వాళ్ళే మనకు 300 ఇస్తారంట అని చెప్పింది మా అమ్మ. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. తాగుబోతునైన నన్ను ఒక్క రాత్రి మార్చాడండి యేసయ్య. నా చెల్లి కాపరాన్ని ఒక్క నిమిషంలో నిలబెట్టాడు యేసయ్య. నా చెల్లికి ప్రాణాన్ని పోసాడు యేసయ్య. 12 బిడ్డలు, 2 బిడ్డలను ఇచ్చాడు యేసయ్య. ఆసుపత్రుల్లోనే మోకరించాను. నువ్వు ఇంత గొప్ప దేవుడు అని నాకు తెలియదు ప్రభువా. ఇన్ని గొప్ప కార్యాలు నాకే చేస్తున్నావా తండ్రి? ఇన్ని మేలులు నీ ద్వారా పొందిన తర్వాత నేను మళ్ళీ తప్పుడు పనులు చేస్తే నీ నామానికి అవమానం వస్తుంది ప్రభువా. స్వార్థంతో అడుగుతున్నాను అనుకుంటావో, ఏమనుకుంటావో నాకు తెలియదు, కానీ 1,80,000 అప్పులు ఉన్నాయి కదా, అవి తీరే మార్గం చెప్పు తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు మళ్ళీ నేను ఇటుకు బట్టి చేస్తున్నట్టే దర్శనాన్ని చూపించారండి. ఏమిటి చేయగలను? ఇటుకు బట్టి అమ్మేశారు కదా అనుకుంటే, ఆ బట్టి కొనుక్కున్న వ్యక్తులు ఒక రోజు ఉదయం నా దగ్గరికి వచ్చి, మీరు మగతా ఇద్దరు కానీ బట్టి నేను చేయలేము, మీరే చేసుకోండి అని చెప్పి ఆ బట్టి నాకు అప్పగించారండి. ప్రార్థన చేసి పని ప్రారంభించాను. 1 నెల వ్యాపారం చేసేసరికి ప్రభు మళ్ళా ఒక ట్రాక్టర్ కొనుక్కున్నట్టుగా దర్శనాన్ని చూపించాడు. ఏమిటి కొనగలను ట్రాక్టర్? నా బ్రతుకంతా సుశాలం అయిపోయింది కదా అంటే, శూన్యంలో సృష్టి చేసిన దేవుణ్ణి నేనని ఆయన నాతో మాట్లాడారండి. మరొక రోజు ఉదయాన్నే 4 వ్యక్తులు 20,000 రూపాయలు తెచ్చి, ఈ వడ్డీ కాదండి, బాగుంటే ఇద్దరు కానీ లేకపోతే వద్దు, ఈ డబ్బులు మీ దగ్గర పెట్టుబడి పెట్టుకోండి, ఉంచండి అంటే ఆ 20,000 పట్టుకెళ్ళి రామచంద్రపురం ప్రసన్న విఘ్నేశ్వర ఫైనాన్స్ కంపెనీలో 65,500కు ఒక డొక్కు ట్రాక్టర్ నేను కొనుక్కున్నానండి. ట్రక్కు రేకులన్నీ పోయి ఉండేవి, టైర్లకి ఇంతంత బెజ్జాలు ఉండేవి. అందరూ ఏలన చేసేవారు, ఈ డొక్కు ట్రాక్టర్ ఎవరు కేకేయకండి, 1 కిలోమీటర్ వెళ్ళేసరికి ట్రక్కులో నవ్వులు పడిపోతారు, టైర్లు కూడా పేలిపోతాయని అందరూ ఏలన చేసేవారు. ఏ దండలు వేయలేదు, ఏ నిమ్మకాయలు కట్టలేదు, ఏ కొబ్బరికాయలు కొట్టలేదు, కానీ సీబొక్కుల సంచిలో ఈ బైబిల్ పెట్టుకొని ఒక ప్రార్థన నూనెకి కూడా పట్టుకొని రోజు వాక్యం చదివి ఆ నూనె సిలివేసి సొంతంగా నేను నడుపుకోవటం ప్రారంభించాను. అప్పుడు ప్రభు నా మీద కనికరపడి గొబ్బరిడు ఒక కాంట్రాక్ట్ ఒకటి ఇప్పించారు. దాక్షారమ్మ, జగన్నాథగిరి, కినమల్ల, అలాగే యాలంగి, రామచంద్రపురం నుంచి గొబ్బరిడొక్క పట్టుకెళ్ళి అనేక ఇటుకు బట్టీలు వేయటం, అక్కడి నుంచి తెచ్చి ఇటుకి తెచ్చి బయట అమ్మటం, అలాగే నా పని కూడా నేను చేసుకునేవాడిని. అలా ఉండగా అందరూ ఏలన చేసిన ఆ డొక్కు ట్రాక్టరు 4 నెలల 15 రోజులు టైరు గాలి కూడా తగ్గకుండా తిప్పాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 4 నెలల 15 రోజుల డొక్కు ట్రాక్టర్ పని చేస్తే 1,45,000 రూపాయలు అప్పులు తెచ్చాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొత్త ట్రాక్టర్లకు పని ఉండేది కాదండి. 500 ఉంటే చాలు అనుకునేవారు, వాళ్ళకి పని ఉండేది కాదు, పక్కన పెట్టేసి వదిలేసేవారు. ప్రభు ఇచ్చిన డొక్కు ట్రాక్టర్ రోజుకు 3,000 తెచ్చేది. ఎందుకు ప్రభా ఇంత డబ్బు అంటే, నువ్వు బాధల్లో ఉన్నావని పంపిస్తున్నాను అన్నారు ప్రభు. మరి ఆ కొత్త ట్రాక్టర్లకు ఎందుకు లేదు పని అంటే, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును, నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం చేసును, నీ అప్పులు తీర్చడానికి డొక్కు ట్రాక్టర్ చేశానని ప్రభు అన్నారు. దేవునికి స్తోత్రం. ఏలియాని కాకిల ద్వారా పెంచావని విన్నాను, చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను ప్రభువా. ఈ డొక్కు ట్రాక్టర్తో మమ్మల్ని పెంచుతున్నావు ప్రభువా అని ఎంతగానో ప్రభుని స్తుతించాను. అలా పతనం అయిపోయిన నా జీవితంలోనికి ప్రభు ప్రవేశించాడు. పంది వలె లోతులకు దొరుకుతున్న నన్ను గుర్రు పిల్ల వలె మార్చాడు. చీకటి కమ్మిన నా బ్రతుకులోనికి నీతి సూర్యుల్లా ఉదయించాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. అలా నా జీవితాన్ని క్రమక్రమముగా దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఒక రోజున బాగా డబ్బులో బ్రతికి యేసు ప్రభు దగ్గరికి రాకముందు 100 రూపాయలు పెట్టి పలావ్ తయారు చేయించుకొని తినలేక తాగిన తిమ్మల్లో చేయి కడిగేస్తుంటే ఆ బల్లతుడు శాపమంటుంది, నాకు 2 పిల్లలు ఉన్నారండి, ఖరీదైన భోజనంలో చేయి కడిగేస్తున్నారు ఎందుకు, అలా వదిలేండి నా పిల్లలు తింటారంటే, ఖరీదైన భోజనమా, ఎంగిలి మెతుకులు నీ పిల్లలు తింటబెట్టి కావద్ద డబ్బులు పాడేస్తాను కొనుక్కోమని చాలా పొగరగా చెప్పానండి. ఎక్కడైతే పొగరగా కళ్ళు మూసుకుపోయి మాట్లాడానో అక్కడే 98 జూలై నెల వచ్చేసరికి ఒక్కొట్టల్లో కాకపోతే ఒక్కొట్టల్లోనైనా తాగుబోతుడు వదిలేసిన ఎంగిలి మెతుకులు ఇన్నుండవా ఆకలి తీర్చుకుందామని ప్రతి హోటల్ మెట్లు ఎక్కి దిగినటువంటి ఒక కుక్కను ప్రియులారా ఆకలితో అలమటిస్తూ చావే నా గతిని పడున్న నా దగ్గరికి ఏ ఒక్కరూ రాలేదు. కానీ ఏ దేవుణ్ణైతే దేవుడు కాదన్నానో, ఏ దేవుణ్ణైతే అంటరానుల దేవుడు అన్నానో, ఏ దేవుణ్ణైతే అమెరికా వాళ్ళ దేవుడు అన్నానో ఆయనే నా దగ్గరికి వచ్చి జబ్బ తెరిచి నన్ను లేపి తన కౌగిటిలోకి తీసుకొని, నేనే దేవుడను, నేను తప్ప ఏదొక దేవుడు లేడు, భయపడకము నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము నేను బలపరుస్తాను, నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను, చూడు నా అరచేతుల మీదనే నేను చెక్కుకున్నానని అది మొదలుకొని ఇంతవరకు ప్రభువే నన్ను పెంచుతున్నారు, ఆయనే నన్ను పోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితాన్ని ప్రభు
అలా క్రమక్రమంగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. 2003 ఆగస్టు 17వ తారీఖున ప్రభు సేవ చేయమని పిలిస్తే ఇటుక బట్టి వదిలేశాను, ట్రాక్టర్ అమ్మేశాను, ఒక ఆటో ఉండేది, ఆటో కూడా అమ్మేశాను, ఉన్న బాకీలన్నీ తీర్చేసి అదే గ్రామంలో చిన్న తాటాకుల పాక వేసి సేవ ప్రారంభించాం. ఆ చిన్న తాటాకుల పాకను ప్రభు ఈ సంవత్సరం 70,000 రూపాయలు పెంకిడి మందిరంగా మార్చాడు. దేవుడికి స్తోత్రం. నా పిల్లలిద్దరూ ఒకరు 8వ తరగతి, ఒకరు 7వ తరగతి చదువుతున్నటువంటి వయసులో, అనగా 2005 మార్చి నెల 15వ తారీఖున ఇద్దరు కూడా రక్షణ పొందారండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్న వాగ్దానాన్ని ప్రభు నా కుటుంబం పట్ల నెరవేర్చాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడి నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తము కొత్తవైనని, బట్టి తినిగా పతనమైపోయిన నా జీవితాన్ని అంతం చేసి అరుణ్ కుమార్గా కొత్త జీవితాన్ని ప్రభు నాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు సెంటర్కి వెళ్ళి కేజీ బియ్యం తెచ్చుకొని గంజి కాల్చి తాగుతాం, 10 రూపాయలు ఇవ్వండి అని చెయ్యి చాచి అడుక్కున్న నన్ను ఈరోజు 10 మంది నా ఇంటికి వస్తే 1 గంటలో భోజనం పెట్టే స్థితిలో నా దేవుడు నన్ను పెట్టాడు. చివరికి చిన్న పెళ్లి విషయంలో ఎలా చేయను ప్రభు అని ప్రార్థించినప్పుడు అనుకోని రీతిలో గొప్ప సంబంధాన్ని ప్రభు పంపించారు. వాళ్ళు రాగానే 10 లక్షలు కట్నం అడిగారు. ఎలాగే ఉన్నాను అలా చూస్తూ ఉండిపోతే, ఎందుకంటే వాళ్ళకున్న స్తోమతకి 10 లక్షలు చాలా తక్కువేనండి. కానీ అలా చూస్తూ ఉండిపోతే వాళ్ళు అంటున్నారు, మిమ్మల్ని చూస్తే మాకు జాలేస్తుందండి, పోనీ 5 లక్షలు ఇస్తారా అన్నారు. పక్కన ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఛాన్స్ కొట్టారు, ఒప్పుకోండి అంటుంటే నేను అలా తింగరోడి కింద చూస్తూ ఉండిపోయాను. వాళ్ళు మళ్ళీ అంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఎందుకో మాకు ఇంకా జాలేస్తుంది, పోనీ 3 లక్షలు ఇస్తారా అన్నారండి. 30 రూపాయలు కూడా నా దగ్గర లేవండి అని లేచి చెప్తామనుకుంటే వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు మీరు ఎందుకు పైకి లేస్తున్నారు, మీరు ఏం చెప్తారో మాకు తెలుసు, కూర్చోండి, మా డబ్బు మాకు చాలండి, 10 రూపాయలు కట్నం మాకు అక్కర్లొద్దని నిశ్చితార్థం చేసుకున్నారు. తర్వాత 10 రూపాయలు కూడా ఖర్చు కూడా నన్ను అడగకుండా వారే తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా దేవుడు నా జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలను చేశాడండి. ఎన్నో అద్భుతాలను దేవుడు నా జీవితంలో చేసి పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడనన్న వాగ్దానాన్ని ఈరోజు ప్రభు నా కుటుంబం పట్ల నెరవేర్చాడు. ఒక ఉన్నతమైన స్థాయికి నన్ను తీసుకొచ్చాడు. ఎక్కడైతే తాగి ఒక పందువలే దొర్లానో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకెళ్ళి యేసు ప్రభు ఒక్కడే బతుకులు మార్చే దేవుడని ఈరోజు ప్రకటించే భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకున్న రాలైనటువంటి ఆత్మరక్షణ ఆయన ఉచితమైన కృప చొప్పున నా కుటుంబాన్ని అంతటికీ కూడా దయచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు ఈ మాటలు విన్నటువంటి నీకు ప్రభు పేరిట నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా, పలానా బట్టి సీను మార్చిన దేవా నా బ్రతుకును కూడా మారుస్తావా అని ఒక్క మాట నువ్వు అనగలిగితే దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన అన్న, నువ్వు తాగుబోతువై ఉండి ఈ మాటలు ఆలకిస్తుంటే నీ కాలుకి దండం పెట్టి చెప్తున్నాను, తాగుడు మానే. నువ్వు తాగుడు మానేస్తే నువ్వే మహారాజువి, నీ పిల్లలే మహారాజు పిల్లలు. తాగుడు దరిద్రాన్ని తెస్తుంది, తాగుడు అవమానాన్ని తెస్తుంది, తాగుడే నాశనాన్ని తెస్తుంది. మన భార్య బిడ్డలు అనాథులు అయిపోతారు. తాగి ఎక్కడో చోట మనం చచ్చిపోతే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించేవా? అయ్యో నా స్నేహితుడు చచ్చిపోయాడు, తన భార్యని పిల్లల్ని మేము పెంచాలి ఆదుకోవాలన్న వారు ఎవరూ లేరు. కానీ ఎప్పుడు నువ్వు చచ్చిపోతావా నీ కుటుంబాన్ని పట్టుకొని పీడిద్దామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చింది యేసయ్య, ద్రాక్షరసాన్ని నీళ్ళుగా మార్చేటువంటి మేధావులు ఉన్నారు. కానీ నీళ్లను ద్రాక్షరసంగా మార్చేవారు మాత్రం ఏ ఒక్కరూ లేరు. అది నజరేయుడైన యేసు ఒక్కడే. పాడైపోయిన నీ బ్రతుకుని బాగు చేసే శక్తి నజరేయుడైన యేసుకు తప్ప ఏ ఒక్కరికి లేదండి. 3 బారిన జీవితాన్ని సిగురింపజేసే శక్తి పునరుద్ధానుడైన యేసుకు తప్ప ఏ ఒక్కరికి లేదు. చీకటికమైన బ్రతుకుల్లో ఎలుగునిచ్చే శక్తి నీతి సూర్యుడైన యేసుకు తప్ప ఏ ఒక్కరికి లేదు. నా దగ్గర 70 మంది పనిచేసేవారు, 2 ట్రాక్టర్లు నాకు ఉండేవి, విద్యా కమిటీ చైర్మన్గా చేశాను, ఎంతో బాగా బ్రతికాను. అక్కడే పతనం వైపు అడుక్కున్నాను, అక్కడే మళ్ళా నేను సేవ చేస్తున్నాను. దేవుడు చాలా గొప్పవాడు, ఆయన మీద ద్వేషించొద్దు, ఆయన ఏమి యాలన చేయొద్దు. యేసు ప్రభువుని నమ్ముకో, ఆయన చల్లని రెక్కల కిందకి రా, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్ముకొని నీ జీవితాన్ని పునీతం చేసుకో. నువ్వు తాగుడు మానాలంటే నీ వల్ల కాదు, సర్వోన్నతుడైన యేసు శక్తి నీ మీదకి రావాలంటే మందిరానికి నువ్వు వెళ్ళాలి. అలా వెళ్ళి దేవుని యొక్క కృప పొందుకో. దేవుడు సమృద్ధైన దీవెనలతో మిమ్మల్ని నింపుతాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన తండ్రి, నీ పవిత్రమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన యేసయ్య,
ఎక్కడిద్దరు ముగ్గురు నా నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యన ఉంటానన్నావు, నీకు వందనాలు. ఇంతవరకు ఈ మాటలు ఆలకించినటువంటి బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే నేను పడినటువంటి బాధ, నా కుటుంబం అనుభవించిన కష్టాలు, నా కుటుంబం అనుభవించిన దరిద్రంతో ఎవరైతే ఉన్నారో వారందరినీ ఇప్పుడే దర్శించండి నాయన. ప్రతి హృదయాన్ని తాకండి నాయన. తాగుబోతులను మార్చండి నాయన, తాగుబోతులను మార్చండి. వారి భార్య బిడ్డలతో సుఖంగా సంతోషంగా జీవించే జీవితాలు ఇవ్వండి. రుణాలన్నీ కూడా తీర్చండి. అన్ని రుణాలు తీర్చి నీ నామ మహిమార్థమై నిలబెట్టి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతూ నీ దయగల హస్తానికి అందరినీ అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. జీవితానికి అర్థము నీవే, నా జీవితంలో జ్యోతివి నీవే. నా జీవితానికి అర్థము నీవే, నా జీవితంలో జ్యోతివి నీవే. యేసయ్యా నిన్నే కీర్తింతుం, యేసయ్యా నిన్నే కీర్తింతుం. నా జీవితానికి అర్థము నీవే, నా జీవితంలో జ్యోతివి నీవే. నా జీవితానికి అర్థము నీవే, నా జీవితంలో జ్యోతివి నీవే. నలుదిక్కులు ఆనాడు మూసియుండగా, తాడాంబ చీకటి నన్ను కమ్మియుండగా, నలుదిక్కులు ఆనాడు మూసియుండగా, తాడాంబ చీకటి నన్ను కమ్మియుండగా, ఆదరించువారు లేక అలమటించగా, ఆదరించువారు లేక అలమటించగా, తనయుడా నేను మనని పిలిచావయ్యా, తనయుడా నేను మనని పిలిచావయ్యా. నా జీవితానికి అర్థము నీవే, నా జీవితంలో జ్యోతివి నీవే. నా జీవితానికి అర్థము నీవే, నా జీవితంలో జ్యోతివి నీవే. మూర్ఖుడనైనాడు తిరిగానయ్యా, అనరాని మాటలు నిన్నన్నానయ్యా. మూర్ఖుడనైనాడు తిరిగానయ్యా, అనరాని మాటలు నిన్నన్నానయ్యా. అంతరాని దేవుడవని అన్నాగాని, అంతరాని దేవుడవని అన్నాగాని, నీ చేతులతో నన్ను ఎత్తుకుంటివి, నీ చేతులతో నన్ను ఎత్తుకుంటివి. నా జీవితానికి అర్థము నీవే, నా జీవితంలో జ్యోతివి నీవే. నా జీవితానికి అర్థము నీవే, నా జీవితంలో జ్యోతివి నీవే.
ఎప్పుడైనా నీ ఆత్మతో నన్ను బలపరచితివి. విశ్వాసయాత్రలో అల్పుడనైనా నీ ఆత్మతో నన్ను బలపరచితివి. ఇంతగా నన్ను ప్రేమించిన నా యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నా బ్రతుకంత సాక్షిగా ఉంటానయ్యా, నా బ్రతుకంత సాక్షిగా ఉంటానయ్యా. నా జీవితానికి అర్థము నీవే, నా జీవితంలో జ్యోతివి నీవే. జీవితానికి అర్థము నీవే, నా జీవితంలో జ్యోతివి నీవే. నా యేసయ్యా నిన్నే కీర్తింతును, నా యేసయ్యా నిన్నే కీర్తింతును. నా జీవితానికి